తెలంగాణలోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణను తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు, హౌలి గారు, పాగల్ గారు, దేటి తివార గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెత్తల కొడుకులు ఈ చెప్పు మనకు సంస్కారం అడ్డం వస్తున్నది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుక ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండుగకి తొక్కుతున్నా కూడా మాకు చేతలకు కాదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంటారా? నీ కాంగ్రెస్ ఉంటున్నా, నీ లీడర్లు ఉన్నా, మీరు ఉంటున్నారా? మీరు కన్యగా చేస్తే ప్రాణంతో కలిపి పారెత్తులు, గోదంగా కలిపి పారెత్తులు మొక్కుతున్నా కొడుకు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణితో పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాల్లో వెలుగు రావాలి, రైతుల మొక్క మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగాలు తెలంగాణ బీడుభూమిలో మలయాలే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్కి, కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు, నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడిని అయితే కేసులతో ఏమవుతుంది? కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు, అంతే. ఫరక్ ఏం లేదు, పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసైతేనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా నడవద్దు రాజకీయం. ఇట్లా మళ్ళీసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు పోయి. అప్పుడు ఏం చేస్తావు? మీకుందా ఆ శక్తి? ఉందా మీకు? ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆపే శక్తి బీఆర్ఎస్కి ఉందా? ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, ఆ లీడర్షిపే లేదు కదా. నేనేమంటున్నానంటే రాజు, బీజేపీ కిషన్ రెడ్డి రండాన్ని తిట్టినప్పుడు ఆయనకు ఆవేశం రాలేదు, కిషన్ రెడ్డికి
అది నాకు బాధ అనిపిస్తుంది, ఆయనకు బాధ అనిపిస్తలేదు. కానీ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నప్పుడు నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అందుకే ఈరోజు మా మెట్టుసాయి జవాబు ఇస్తున్నాడు. అందుకే చెప్పుకి బూడితోటి జవాబు ఇచ్చాడు మెట్టుసాయి డైరెక్ట్గానే. ఏమంటా స్టార్ట్ చేసింది కేసీఆర్ కదమ్మా. అదే అంటే కిషన్ రెడ్డికి పౌరుషం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పౌరుషం ఉంది కాబట్టి కేసీఆర్ అన్నాడు అని నేను అంటున్నా. కేసీఆరే కదా స్టార్ట్ చేసింది ఈ రెండ పదాలు అన్నీ కూడా. ఎవరు తెలంగాణ తిట్లపురానికి ఆయన గురువే అనుకో. గురువు మించిన గురువులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. అంతే, ఇక వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. మీరు ఒక హోందాగా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా హోందాగా చేస్తుంది. మీరు ఏదో అడ్డగోలుగా మీరేదో చేయబోతే ఇప్పుడు చూసిన ఆటోల పంచాయతీ రేవంత్ రెడ్డి సీఎం ఏమన్నాడు? జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. ఆర్టిస్ట్లే కదా జూనియర్ ఆర్టిస్టులు అయిపోయారు వీళ్ళు. అవునా కదా? 15,50,00,000 మంది 2 నెలల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసారు. ఆర్టీసీ డ్రైవర్లను మేము ఆదుకుంటామని పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంత డబ్బు ఆడల మీద ఖర్చు పెడుతున్నప్పుడు ప్రభుత్వము ఆటోలను ఆదుకోమా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మొన్ననే చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా. చెప్పినాక కూడా మీరు పదే పదే ఇక వేరే ఏదో ఉద్యమం, ఇక వాళ్ళకి ఏది కనబడతలేదు. అసెంబ్లీలో ఏం అడగాలి, ఏం ప్రశ్నించాలో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఏదో అడగాలి కాబట్టి ఇది ఒకటి పట్టుకున్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.